మరి నరం నరం కణం కణం సినిమా సినిమా సినిమా. అందుకే ఇక నుంచి 99 టీవీలో రెగ్యులర్ బులెటిన్స్ తో పాటు మూవీ న్యూస్ బులెటిన్. నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. మీకోసం లైఫ్ కోచ్ కార్యక్రమానికి స్వాగతం. బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం, పెళ్లి, జీవితం, ఊహ తెలియని వయసు నుంచి మనిషి ఎన్నో రకాల కలలు కంటూ వాటిని నిజం చేసుకోవాలని ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు, కష్టపడుతూ ఉంటారు. పేరు ప్రఖ్యాతలు, డబ్బు, హోదా, ఉద్యోగం, వీటి ద్వారానే తన కలలను సాకారం చేసుకోవాలని ఆరాటపడుతూ ఎన్నో రకాల ప్రణాళికలను వేసుకుంటూ ఉంటారు. లాక్డౌన్ నిబంధనల వల్ల లక్ష్యాలు ఆగిపోయాయని బాధపడేవారికి, చేతికి వచ్చిన అవకాశం చేజారిపోయిందని తపన పడేవారికి మనం మీకోసం లైఫ్ కోచ్ కార్యక్రమం ద్వారా సలహాలు, సూచనలు అందిస్తున్నారు ప్రముఖ డాక్టర్ హిప్నో పద్మా కమలాకర్ దంపతులు. మీకు గనుక ఏమైనా సందేహాలు, సమస్యలు ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి. డాక్టర్ హిప్నో పద్మా కమలాకర్ గారు పరిష్కారాలు తెలియజేస్తారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి, గుడ్ ఆఫ్టర్నూన్. ఎలా ఉన్నారు? ఓకే, కరోనాలో కదలకుండా, బయటికి వెళ్ళి ప్రోగ్రామ్ చేసే అవకాశం లేకుండా, క్లయింట్స్కి కౌన్సిలింగ్ చేయడానికి వాళ్ళు మా దగ్గర రావడానికి అవకాశం లేకుండా మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి అవకాశం లేకుండా అన్ని ఫోన్లోనే సలహాలు, సూచనలు ప్రస్తుతానికి. రైట్, నిన్నటి ఎపిసోడ్ మనం కంటిన్యూ చేస్తూ చాలామంది కాల్ చేసి ఇంట్లో మాకు ఈ రకంగా ఉంది పరిస్థితి, మేము వర్ణించలేకపోతున్నాం, మరీ ముఖ్యంగా భార్యాభర్తల సిచ్యువేషన్ అనేది విపరీత దూరంలోకి వెళ్ళిపోతుంది. అంటే అది విడిపోవడానికి కావచ్చు, గొడవలు రావచ్చు, ఏదో ఒక సందర్భంలో ఇష్యూస్ అనేవి క్రియేట్ అవుతున్నాయి. అంటే ఎలా పరిష్కరించుకోవాలి మన చేతిలోనే ఉండాలి. ప్రతిదానికి మీతో మాట్లాడలేరు, ప్రతి విషయం మీతో షేర్ చేసుకోలేరు. కొన్ని సున్నితమైన విషయాలు ఉంటాయి, వాటిని ఏ విధంగా హ్యాండిల్ చేయాలంటారు? డార్లింగ్, నువ్వు చెప్పండి. అంటే జనరల్గా ఇప్పుడు ఫ్యామిలీ మొత్తం ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి ముఖ్యంగా ఇక్కడ లేడీస్కి నేను చెప్పేది ఏంటంటే, జనరల్గా ఇంట్లో అందరూ ఉండేటప్పటికి ఒత్తిడి తన మీదే పడుతుంది. కానీ కొన్ని విషయాల్లో, ఎందుకంటే 7 అడుగులు నడిచేసాం, పిల్లలు వచ్చేసారు, ఒక కుటుంబం ఏర్పడింది. ఓకే, ఈ కుటుంబం ఏర్పడుతున్న క్రమంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొని ఉండొచ్చు. కాబట్టి ఇది ఒక సమస్య అనుకొని ఫస్ట్ తన గురించి తను ఆలోచిస్తూ కుటుంబాన్ని సేవ్ చేసుకునే విధంగా ముందుకెళ్ళాలి. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ చేయాల్సింది భోజనం. ఓకే, ఎందుకంటే అది హెవీగా వండేసి వేస్ట్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఇప్పుడు అన్నం లేక ఎంతమంది అల్లల్లాడుతున్నారు కదా, చాలామంది సఫర్ అవుతున్నారు పాపం. వర్క్ లేక అసలు ఒక పూట తింటామా లేదా అనేది, ఎవరిస్తారా ఏంటనేది ఎదురు చూసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి వండేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండటం అనేది చాలా అవసరం. ఎందుకంటే వేస్ట్ అవ్వకుండా ఎంత అవసరం వరకు తనకే తెలుస్తుంది, ఒక మహిళగా తనకే తెలుస్తుంది. కాబట్టి చాలా చక్కగా అంతవరకే ఇది ఇంత కావాలి, ఇంతే అవసరం అవుతుంది. లేదు అనుకుంటే పిల్లలు ఇంకా ఏం చేస్తారంటే అది ఇది అంటారు. కాబట్టి అది ఎంత మేరకు అవసరం అనేది అంతవరకే ఉండటం అనేది చాలా అవసరం ఈ పరిస్థితుల్లో. వేస్ట్ చేయకుండా తల్లిగా, భార్యగా, మహిళగా, ఎందుకంటే మహిళకు బాగా తెలుస్తుంది ఎంత చేయాలి ఏంటంది, అంతవరకే చేయగలగాలి. అలాగే ఇక్కడ ఆహారం వండేసడం అనేది కాదు, ఇప్పుడు పరిశుభ్రంగా ఉండమంటున్నారు. ఓకే, వెరీ గుడ్. పరిశుభ్రత ఎంత అవసరమో శరీరానికి బలం కూడా అంతే అవసరం. ఇక్కడ ఆ బలానికి సంబంధించిన పోషక విలువలకు సంబంధించిన లేడీస్కి బాగా తెలుస్తాయి. ఎందుకంటే ఎవరినైనా అడుగుతూ ఉంటారు, తల్లిదండ్రులు అడుగుతుంటారు, ముఖ్యంగా తల్లి ఇక్కడ. ఓకే, తల్లి అమ్మమ్మలు చక్కగా ఫోన్ చేసేసి అమ్మ ఏం చేస్తే బాగుంటుంది, ఏంటి పుష్కలంగా ఏం చేయాలి, పిల్లలకి పోషక విలువలకు సంబంధించిన ఏమేంటి అని అడిగి దానికి తగిన విధంగా అందివ్వగలగాలి. ఎందుకంటే పదే చేతులు కట్టుకుంటే అవన్నీ కామన్, ఇప్పుడు కామన్ అయిపోయింది. కాబట్టి దానికి శరీరానికి కూడా బలమైన ఆహారాన్ని అందిస్తే, అంటే మన ఇంతకుముందు పిజ్జాలు, బర్గర్లు, ఈ హోటల్స్ ఫుడ్స్ అన్నీ అలవాటు అయిపోయినాయి. కానీ ఇంట్లో చేసే ఫుడ్స్ వల్ల హెల్దీగా ఉండడానికి ఒక చక్కటి అవకాశం ఇప్పుడు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి లేని ఆరోగ్యం ఇప్పుడు అవసరం. కాబట్టి ఇప్పుడు కంపల్సరీ ఈ నెల రోజులు తల్లిగా వాళ్ళకి ఏ అవసరం, ఏది బాగుంటుంది, ఏ ఫుడ్ పెడితే బాగుంటుంది, ఏది పోషక విలువలు కలిగింది అని దానికి తగిన విధంగా చేయగలగాలి. అలా వేస్టేజ్ లేకుండా చేయగలగాలి. అలాగే ఇంకోటి ఏంటంటే మానసిక ఆనందం, అది చాలా ఇంపార్టెంట్ ఈ పరిస్థితుల్లో. కాబట్టి అది కూడా ఏంటంటే విమర్శలకు తావివ్వకుండా
కానీ అందరూ కూడా అంటే రకరకాల మనస్తత్వాలు కదా. ఇప్పుడు మన చేతుకున్న 5,000 ఒకలా ఉండవు కదా. కాబట్టి ఇంట్లో అందరు వ్యక్తులు రకరకాలుగా ఉంటారు. కాబట్టి విమర్శలకు తావివ్వకుండా తను వాళ్ళకి సర్ది చెప్తూ తన సర్దుకుపోతూ హ్యాపీగా ఆనందంగా అందరితో సరదాగా జోక్స్ వేసుకుంటూ సరదాగా ఆడుకుంటూ తనకి సమస్య వచ్చిన వాళ్ళతో షేర్ చేసుకుంటూ హ్యాపీగా ఉండేలా చేయగలగాలి. ఇది ముఖ్యంగా మహిళలే చేయగలగాలి. అలాగే ఇంకొకటి ఏంటంటే ఆర్థిక సమస్య. ఓకేమ్మా, ఎందుకంటే అది చాలా అవసరం. ఇప్పుడు బయటికి వెళ్ళి సంపాదించే సోర్సెస్ లేవు. ఓకే, తర్వాత సంపాదించుకోవచ్చు. ఇప్పుడు ఈ సమయాన్ని ఆర్థికంగా, ఎందుకంటే చాలా మంది మీరు అబ్జర్వ్ చేశారో లేదో మహిళలు వేస్టేజ్ ఎక్కువ కొనేస్తుంటారు. అది ఎంతవరకు ఏంటనేది చూసుకోగలగాలి. అలాగే ఏంటంటే ఇప్పుడు నెల రోజులు అంటున్నారు, ఇంకొక 15 రోజులకు కూడా పొడిగించవచ్చు. కానీ దానికి తగిన విధంగా నిల్వలు ఎక్కువ కాకుండా అవసరమైనంత మేరకు కొనిపెట్టుకోవడం అనేది అవసరం. ఎందుకంటే అయ్యో అయిపోతే ఏమో, అరే అందరూ చెప్తున్నారు, లేదా వాట్సాప్ లో వస్తున్నాయి, టీవీలో వస్తున్నాయి, అయిపోతే ఏమని గబగబా చాలా ఎక్కువ కొనేసుకుని పెట్టేసుకుంటున్నారు. కానీ అలా కూడా వద్దు. ఎంతవరకు అవసరమో అంతవరకు కొనిపెట్టుకోవడం అనేది చాలా అవసరం. ఎందుకంటే ఉన్న బలంగా అన్ని కొనేసుకున్నాం అనుకోండి, ఉన్న డబ్బులు అయిపోతాయి అంతేగా. ఎందుకంటే మిడిల్ క్లాస్ వాళ్ళు చాలా సఫర్ అవుతుంటారు. ఓకేమ్మా, కాబట్టి ఏంటంటే అంతవరకే ఆర్థికంగా ఇది ఎంతవరకు అవసరం ఏంటంటే పిల్లలకు కూడా నచ్చజెప్పే అవకాశం తల్లికి ఉంటుంది ఖచ్చితంగా. ఓకే, భర్తకు తండ్రికి ఉండదు. కాబట్టి ఇది ఈ విషయంలో అవసరమైతే అరే నాన్న చూడండి, ఇప్పుడు ఈ మధ్యనే కాఫీ డే అయినా సూసైడ్ చేసుకున్నాడు. ఎందుకు అతను నిజంగా అతనికి బోల్డ్ అంత ఆస్తుంది, కానీ భయం వల్ల చేసుకున్నాడు. కాబట్టి ఏంటంటే ఆర్థిక సమస్యలు ఇలా ఉంటాయి. ఇది నీకు అవసరం నాన్న, ఇప్పుడు చూడు ఎంత సఫర్ అవుతున్నారో, లేని వాళ్ళు కూడా ఎంత సఫర్ అవుతున్నారు, నిల్వ చేసుకోలేని వాళ్ళు ఇంకెంత సఫర్ అవుతున్నారు. కొంతమంది ఏం చేస్తారంటే అవసరం ఉన్నా లేకపోయినా విపరీతంగా కొనేస్తూ ఉంటారు, ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. దానివల్ల ఇప్పుడు చూడండి ఎంత సఫర్ అవుతుంటారు. లాక్డౌన్ టైం అనేది ఒక లెసన్ లాగా పిల్లలకు కూడా నేర్పించబడుతుంది. ఓకే, అలాగే ఆర్థిక అంశాలను కూడా పిల్లలకి చెప్పగలగాలి. అది తల్లికే ముఖ్యంగా ఉంటుంది. అలాగే ఏంటంటే మనమే కాదు, మన చుట్టూ ఉండే వాళ్ళతో కూడా కొంత షేరింగ్ అనేది అవసరమైతే మనం ఏదైనా కొద్దిగా పక్కన ఎవరైనా, ఇప్పుడు చాలా మంది పాపం కూలీలు ఉంటున్నారు లేదా పోలీసులు ఉంటున్నారు, వాళ్ళకి ఏదైనా హెల్ప్ అంటే తనకున్న దాంట్లోనే, అలానే విపరీతం తనకి లేకపోయినా పెట్టడం అనేది కాకుండా ఉన్న దాంట్లోనే ఒక 10 రూపాయలు ఉన్నాయని కూడా అందులో 1 రూపాయి పెట్టినా చాలు. ఎందుకంటే అవసరం లేదు ఎక్కువ పెట్టేసి అరే నాకు లేకపోయినా వాళ్ళకి పెట్టేస్తానంటే తర్వాత తిని సఫర్ అవుతుంది, తన పిల్లలకి తన కుటుంబం సఫర్ అవుతుంది. అంటే ఆ విధంగా కాకుండా 1 రూపాయి అయినా చుట్టూ ఎవరికైనా పని వాళ్ళకో లేదా ఇంకొకరికో అంటే తిండి లేని వాళ్ళకి కొద్దిగా ఆ రూపాయి హెల్ప్ చేసే విధంగా చేయగలగాలి. అది కూడా భార్యకే ఉంటుంది, ఇక్కడ ఆడవాళ్ళకే ఉంటుంది. ఇంటి పెత్తనం రెస్పాన్సిబిలిటీస్ ప్రతిదాన్ని హ్యాండిల్ చేసే అంటే ఆ మెయింటైన్ చేయడం అనేది చాలా అవసరం. చాలా మంది చేస్తున్నారు కూడా, బట్ ఇంకాస్త అలవాటు అవ్వాల్సిన టైం అందరూ కూడా చేయగలగాలి. ఎందుకంటే ఇప్పుడు కొన్ని చోట్లకు వెళ్ళలేరు కదమ్మా, కొన్ని చోట్లకు వెళ్ళాలి, అక్కడ వీళ్ళకి అవకాశం ఉంటుంది. ఓకే, అదొకటి చేయగలగాలి. అలాగే అవసరమైతే పిల్లల చేత మాస్కులు అవి కుట్టించడం అది చేయగలగాలి. అలాగే ఇంకొకటి ఏంటంటే పిల్లలతో టైం స్పెండ్ చేయడం అనేది, వాళ్ళతో టైం స్పెండ్ చేస్తూ సరదాగా ఉంటూ వాళ్ళ టైంని వేస్ట్ చేయకుండా వీళ్ళ టైం వేస్ట్ అవ్వకుండా తగిన విధంగా ప్లాన్ చేసుకుంటూ చేయగలగాలి. అలాగే ఇంకొకటి ముఖ్యం ఇక్కడ మహిళకి అంటే కుటుంబ వ్యక్తులు ఇప్పుడు అందరూ కలిసి ఉంటున్నారు కదా, దాంపత్యానికి దూరంగా ఉంటుంటారు చాలా మంది మహిళలు. అది ఎట్టి పరిస్థితిలో చేయకు, ఎందుకంటే అది చేస్తే ఇక్కడ సఫర్ అయ్యేది హస్బెండ్. ఎందుకు అంటే అసలే ఇక్కడ ఆర్థికంగా సఫర్ అవుతున్నారు, ప్లస్ ఎప్పుడు ఇది ఎత్తివేస్తారో తెలియదు అని ఎక్కువ టెన్షన్ పడుతూ ఉంటాడు. కాబట్టి ఆ టైంలో లాలనగా చక్కగా లవ్లీగా మాట్లాడుతూ అంటే సమస్యలు ఉంటాయని సమస్యలు ఉంటాయి, ఉండకుండా ఉండవు, కానీ సమస్యలు పక్కన పెట్టేసి ఈ 10 రోజులు ఈ ఆనందాన్ని, ఎందుకంటే ఇంతకాలం లేదు, ఆ ఉరుకులు పరుగులు జీవితంలో ఉన్నారు కాబట్టి ఈ దాంపత్యాన్ని కూడా చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేసుకునేలాగా ఇక్కడ ఈ భార్య చేయగలగాలి. అలా చేస్తే మటుకు ఇవన్నీ చక్కగా పాటిస్తే మటుకు హ్యాపీగా ఈ 10 రోజుల తర్వాత హ్యాపీగా అందరూ కూడా పనిలోకి వెళ్ళగలుగుతారు, పిల్లలు బాగా చదువుకోగలుగుతారు, తిన మరింత ఎనర్జెటిక్గా వర్క్ చేసుకోగలుగుతారు. మారిపోతుంది ఒక రకంగా చెప్పాలంటే ఫ్యామిలీ అట్మాస్ఫియర్, వాతావరణం ఇవన్నీ మహిళగా చేయగలగాలి. అప్పుడు హ్యాపీగా కుటుంబం అంతా బాగుంటుంది. కమలాకర్ గారు, ఒక చిన్న సందేహం వచ్చింది ఇక్కడ. చాలా మంది వాట్సాప్లో వీడియోస్ అవి చూస్తున్నప్పుడు మహిళలు ఛాలెంజ్ చేస్తున్నారు, చూసారా ఇప్పుడు అర్థమైందా మీకు, ఇన్ని రోజులు మేము ఇంట్లో ఉంటే ఎంత బాధగా ఉందో, ఇన్ని రోజులకి మీరు ఇంట్లో లాక్డౌన్ అయిపోయి ఉన్నారు, మీకు ఎంత పెయిన్ ఇప్పుడు తెలుస్తుందా, ఇంట్లో ఉండడం ఎంత కష్టమో అని అంటున్నారు. పురుషులు ఏం చేయాలి ఈ లాక్డౌన్, ఈ అంటే ఇప్పుడున్న ఈ బందీ అనే ఫీల్ అవుతున్నారు చాలామంది, ఆఫీసే బాగుంది కదా అని ఇప్పుడు చాలామంది చెప్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళకి మీరిచ్చే సలహా ఏంటి? అంటే ఇక్కడ అంటే మేము ఎలా ఉంటున్నాము ఇప్పుడైనా అర్థమైందా అనే దాంట్లో అర్థం లేని క్వశ్చన్ అండి అది. ఎందుకంటే ఎవరి పనుల్లో వాళ్ళు వెళ్తున్నారు. ఓకే, ఇప్పుడు ఇంటి పని వంట పని అనేది రోజు రెగ్యులర్గా ఉంటుంది, అది లేకుండా ఉండే రోజు అంటూ ఉండదు.
అది ఎప్పుడు ఉంటుంది. ఈవెన్ భర్త పిల్లలు ఊర్లో వెళ్ళిపోయినా భార్యను ఉండుకు తినాలి కదా. కాబట్టి తను ఒంటరిగా ఉన్న ఆ భార్యకు ఉండే పని, ఇంట్లో ఇల్లాలకు ఉండే పని తప్పదు. ఓకే, అంటే బయటికి వెళ్ళకండి ఎందుకుంటున్నారంటే అసలు బయటికి వెళ్ళే అవకాశం లేదు కాబట్టి ఉద్యోగాలు ఇవన్నీ కూడా మొత్తం లాక్డౌన్ మూలంగా అన్ని సెలవులు ఇచ్చేసి కానీ ఇంటి దగ్గర ఉంటున్నారు. ఇక్కడ ఏంటంటే అది ఒక తప్పనిసరి పరిస్థితి. తప్పనిసరి ఎలా ఉంటున్నారంటే ఉండాలంతే. ఇప్పుడు అనారోగ్యం చేసినప్పుడు, ఏదో జ్వరం వచ్చినప్పుడు, లేదా ఏదైనా యాక్సిడెంట్ కాళ్ళు చేయి ఇరిగినప్పుడు, ఓకే, కొన్ని దీర్ఘకాలిక అనారోగ్యాలు ఉన్నప్పుడు కదలకండి ఇంట్లో ఉండాల్సి వస్తుంది. అది పనిష్మెంట్. ఇది పనిష్మెంట్ కాదు, ఇది జాగ్రత్తగా ఉండాల్సిన ఒక అవసరం. ఇప్పుడు ఇంట్లోనే ఉండటం అనేది ఒక అవసరం. అంత మాత్రాన ఎలా ఉండగలుగుతున్నా అనేది కదా, ఎలాగైనా ఉండొచ్చు. దానికి బోల్డ్ అవకాశం ఉన్న పుస్తకాలు చదువుకోవచ్చు, ఇంటి పనులు వంట పనుల్లో కళ్ళు చేసుకోవచ్చు, కొత్త కొత్త వంటకాలు నేర్చుకోవచ్చు. ఓకే, మలభీమ పాకం అంటారు. ఆడవాళ్ళ పేరు పెట్టి వంటని చెప్పరు, మగాళ్ళ పేరు పెట్టే చెప్తారు. కాబట్టి ఆ ప్రావీణ్యం ఏమైనా ఉంటే చూపించుకోవచ్చు. ఓకే, అట్లాగే అలా అందరూ కలిసిమెలిసి చక్కగా చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అలాగే అటువంటి మాట భార్య మాట్లాడితే మళ్ళీ అక్కడ ఈగోలు ప్రాబ్లం వస్తాయి. ప్రాబ్లం వచ్చి మళ్ళీ ఇందాక మీరు నా మిస్సెస్ ఇందాక నన్ను అడిగినప్పుడు తన ఉమెన్ తను చెప్తే బాగుంటుంది కదా, తనకి డైవర్ట్ చేశాను క్వశ్చన్. ఎక్కువగా ఫిమేల్ అంటే వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఈ విధంగా ఉంటే ఇష్యూస్ రావన్న ఉద్దేశంతో మాట్లాడారు. తప్పనిసరిగా ఒకళ్ళొకళ్ళు ఎత్తిపొడుచుకునే పరిస్థితి ఉండకూడదు. ఓకే, అవకాశం దొరికింది కదా, ఇదే అదను కదా అని వాళ్ళలోని లోపాలు ఎత్తి చూపించటం, వాళ్ళు ఎప్పుడో విషయాలు తవ్వి ఇంతకాలాన్ని మీకు అర్థమైందా నేను ఎలా ఏడుస్తున్నాను ఇంట్లో అన్న పద్ధతిలో మాట్లాడారనుకో, నేను ఆఫీస్కి ఆయన ఎంజాయ్ చేయడానికి వెళ్తారా, బతుకుదెరువు కోసం పని చేయడానికి వెళ్తున్నాడు. ఓకే, అక్కడ ఆఫీసులో పైన వాళ్ళకి సమాధానం చెప్పుకోవాలి, కొలీగ్స్కి సమాధానం చెప్పుకోవాలి, కింద వాళ్ళకి సమాధానం చెప్పుకోవాలి. హైలీ డిపెండెంట్ వర్క్ ఆఫీస్ అనేది. ఇక్కడ మన ఇంట్లో ఉండేటప్పుడు బంధాలు అనుబంధాలతో పనులు చేసుకుంటాం, బయటకు వెళ్ళినప్పుడు అవసరం కోసం అదొక బాధ్యత, మన బతుకుదెరువు. కాబట్టి మనం చేసిన పని ఏదో వంక పెట్టి మనం డిగ్రేడ్ చేయొచ్చు. ఓకే, టీం వర్క్లో పరస్పర అవగాహన లేకపోతే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటారు. ఉద్వేగపరంగా ఈ టీంలో బ్యాలెన్స్ లేదనుకోండి, ఒక నలుగురు కలిసి పని చేయాల్సి వచ్చినప్పుడు అందులో ఒక వ్యక్తి సరిగ్గా పని చేయకపోతే మొత్తం పని చెడిపోతుంది. అట్లా వాస్తవానికి ఇంట్లో అయితే అడ్జస్ట్మెంట్ ఉంటుంది కానీ ఆఫీస్లో అడ్జస్ట్మెంట్ ఉండదు. తప్పనిసరిగా అవుట్పుట్ రావాల్సిందే. కాబట్టి తప్పనిసరిగా అందరికీ చెప్పేది ఒకటే, ఇంట్లో ఉన్నంత మాత్రాన ఖాళీగా ఉన్నంత మాత్రం మొగుడు శాతగానుడు కాదు, ఖాళీగా ఉండాల్సిన అవసరం లేదు, అన్ని పనులను ఇన్వాల్వ్ కావచ్చు. ఏ భార్యలు కూడా భర్తల్ని అట్లా మాట్లాడకూడదు, మాట్లాడితే చాలా తప్పు. ఓకే, ప్రేమగా ఆత్మీయంగా అభిమానంగా ఉండటం అనేది అవసరం. అలాగే అంటే ఇప్పుడు కదలకుండా ఉంటే ఇబ్బంది. వాకింగ్ చాలా మంది చెప్తున్నారు. నేను రోజు మా ఇంటి ముందు నుంచి చూసినప్పుడు మా ఇంటి దగ్గర ఇందిరా పార్క్, హైదరాబాద్ ఇందిరా పార్క్ మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది. చాలా మంది వెళ్తున్నారు కదని నేను ఒక రోజు వాకింగ్ డ్రెస్ వేసుకుని దగ్గరే కదని 3 కిలోమీటర్స్ దాకా అవకాశం ఉంటుందని వెళ్ళా. ఫస్ట్ రోజు జనం డిస్టెన్స్ మెయింటైన్ చేసి వాక్ చేస్తున్నారు. సెకండ్ డేలో నన్నే పోలీసులు కోచింగ్ చేశాడు. వాళ్ళు నేను ఫలానా నాకు చరిత్ర మరింత చెప్పుకో ఇష్టం లేక బాబు ఈ పక్కనే బాబు కూరగాయలు కొనడానికి వచ్చాను అని చెప్పి వచ్చాను. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇంట్లోనే మనం జాగ్రత్త పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఓకే, కాకపోతే ఇక్కడ ఏంటంటే కూరగాయలు కొనుక్కోవడం అవకాశం ఇచ్చారు. అప్ టు 3 కిలోమీటర్స్ దాకా వెళ్ళొచ్చున్నారు. ఆ 3 కిలోమీటర్స్ వాకింగ్ కూడా అలా నడిచే విధానంలో చిన్న మార్క్ చేసుకుంటూ చేతిలో సంచి పట్టుకుని జాగ్రత్తగా వెళ్ళి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ, అలాగే మన కూరగాయలు కొనే వ్యక్తి మాస్క్ వేసుకున్నాడా లేదా, చేతులు శుభ్రం ఉంచుకున్నాడా లేదా అనేది, గ్లౌస్ వేసుకున్నాడా లేదా అని చూసుకుంటూ జాగ్రత్తగా చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే ఎక్కువసేపు భార్యని భర్తని భార్య వీళ్ళిద్దరూ పిల్లల్ని చూడటంతో పాజిటివ్తో పాటు నెగిటివ్ కూడా కనిపిస్తుంటాయి కానీ ఆ నెగిటివ్ని ఇప్పుడు పట్టించుకోకూడదు. అంటే వాటిని ఓకే ఈ లోపాలు ఉన్నాయి ఇలా ఉన్నాయని ఎప్పుడన్నా ఫ్రీగా మనం రోజు మాట్లాడుకున్నాం, ఎవరికలు అడుగుతున్నారు వీటి మీద క్వశ్చన్స్ మనం చెప్తున్నాం. నెగిటివ్స్ని ఎక్కువ స్టిమ్యులేట్ చేసుకోకుండా పాజిటివ్ మాత్రమే పట్టించుకుంటూ ఉండాలి. అలాగే నా మిసెస్ దాంపత్య సుఖానికి సంబంధించి దూరంగా ఉండకూడదని చెప్పి అంటే వాస్తవానికి ఏంటంటే అఫ్కోర్స్ పిల్లలు కూడా చూస్తుంటారు కాబట్టి వాళ్ళు కూడా అన్నిటికీ అర్థం కావాలి. ముఖ్యంగా భార్యాభర్తల విషయానికి వచ్చేటప్పటికి సెక్స్ ఈజ్ ద హైయెస్ట్ రిలాక్సేషన్ ఎక్సర్సైజ్ ఇన్ ద వరల్డ్. అందుకని సెక్స్తో ఆరోగ్యం బుక్ కూడా రాశా. వాళ్ళ కామసూత్ర యోగా అని ఒకటి రాశా, సెక్సువల్ ఫిట్నెస్ అని ఒకటి రాశా. అంటే భార్యాభర్తల మధ్య లైంగిక సంబంధాలు మరింతగా పెంపొందించుకోవటానికి పతంజలి యోగ సూత్రాల నుంచి భార్యాభర్తల మధ్య సెక్సువల్ ఫిట్నెస్ పెంచుకోవటం ఎలాగా అనే అంశం మీద కామసూత్ర యోగా అని బుక్ కూడా రాశాను. దాని మీద నేను చాలా కాలమ్స్ కూడా రాశాను, చాలా ఆధారం. ఇటువంటి టైంలో ఏంటంటే వ్యాయామం, ఇంట్లో ఉండి చేసే వ్యాయామాలు భార్యాభర్తలకైతే సెక్స్ని ఎక్సర్సైజెస్ కింద మార్చుకోవచ్చు. ఓకే,
కాబట్టి అలాగే పిల్లలు ఏరోబిక్స్ చేసుకోవటం, ప్రైమరీ స్కూల్ స్థాయి నుంచి 1 2 3 అంటూ చేతులు ఊపుతూ కాళ్ళు ఊపుతూ ఇట్లా చేయిస్తుంటారు. ఇటువంటి ఇంట్లో నుండి చేసుకునే ఎక్సర్సైజెస్, అట్లాగే స్కిప్పింగ్, చెస్, ఇటువంటివన్నీ కూడా. అంటే చెస్లో ఎక్సర్సైజ్ ఉంటుంది కానీ బ్రెయిన్కి పని ఉంటుంది, కానీ ఫిజిక్తో చేసే ఎక్సర్సైజెస్ని జాగ్రత్తగా చేసుకుంటూ కాలక్షేపం చేసుకుంటూ వెళ్ళాలి. కాబట్టి ఇంట్లో ఉన్నంత మాత్రాన అది బోరు కొట్టే విషయం కాదు. దాన్ని ఉపయోగించుకోవటం అనేది వాళ్ళ జ్ఞానం మీద, నైపుణ్యం మీద, అవగాహన మీద, వాళ్ళ తెలివితేటల మీద ఆధారపడి ఉంటుంది. ఓకే, నేను ఇక్కడికి వచ్చే ముందు వెహికల్ కోసం వెయిట్ చేస్తూ ఈలోగా ప్రజలకు ఉపయోగపడే ఒక వీడియో చేసి వచ్చా. ప్రతి నిమిషాన్ని ఎలాగో డ్రెస్ వేసుకున్నాం కదా, రెడీ అయి ఉన్నాం కదా అని టైం యూజ్ చేసుకుంటూ వచ్చాను. కాబట్టి సమయం ఒకటి సూక్తుంది. ఒక పని తప్పనిసరిగా పూర్తి కావాలంటే అది బిజీగా ఉండే వ్యక్తికి అప్పగించండి. కాబట్టి ఇంట్లో ఉండి కూడా బిజీ చేసుకోవచ్చు. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ఓకే, ప్రయోగాలు చేయడానికి చాలా అవకాశం. ఓకే, ఆడవాళ్ళు కూడా ఇంట్లో వాళ్ళ మీద ప్రయోగాలు చేయడానికి, అలాగే మగవాళ్ళు తమ యొక్క ప్రావీణ్యం వంటలో చూపించుకోవటానికి చాలా అవకాశం. అలాగే పెండింగ్లో ఉండిపోయిన పనులు పూర్తి చేసుకోవటానికి చాలా ఈ టైం ఉపయోగపడుతుంది. ప్రతిరోజు మనం వినే మాట అంటే టైం సరిపోవట్లేదు. ఇప్పుడు అంత టైం ఉంది. కాబట్టి ఎన్ని సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న పనులు అన్నీ మొత్తం శుభ్రం చేసుకోవచ్చు. చాలా సింపుల్ అండి. ఇంట్లో ఉంటాయి, షర్ట్కి బట్టలు ఊడిపోయి ఉంటాయి, కొంతమందికి చిన్న చిన్న కుట్లు ఊడిపోయి ఉంటాయి, అలాగే ఇంట్లో ఉన్న అనేక చిన్న చిన్న రిపేర్లు అయ్యి ఉంటూ ఉంటాయి. ఇవన్నీ కూడా చేసుకుంటే బిజీ అయిపోవచ్చండి. ఖాళీగా ఉండటానికి ఏం అవకాశం ఉండదు. ఖాళీగా ఉన్నారు అంటే వాళ్ళు ఆ సరిగా ఆలోచించట్లేదని అర్థం అన్నమాట. రైట్, కాలర్ వెయిట్ చేస్తానండి, మాట్లాడదాం. హలో 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 నమస్తే అండి, మీ పేరు? శ్రావ్య అండి. శ్రావ్య గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఏలూరు నుంచి కాల్ చేస్తున్నాను. ఏలూరు నుంచి. ఓకేనండి, పద్మ కమలాకర్ గారు ఉన్నారు, మాట్లాడండి. మీ డౌట్స్ ఏంటి అడగండి, ప్రాబ్లమ్స్ కానీ. నేను నా పేరు శ్రావ్య అండి, డాక్టర్. 3 months బ్యాక్ మా హస్బెండ్ యాక్సిడెంట్ ఎక్స్పైర్ అయిపోయారండి. హలో చెప్పండి శ్రావ్య గారు, వినపడుతుంది. ఎక్స్పైర్ అయిపోయారు. నాకు 8 months బేబీ ఉందండి. ఓకే, నేను ఆయన మర్చిపోలేకపోతున్నాను. చాలా సఫర్ అవుతుంది ఆ ప్రాబ్లమ్స్ తోటి. ఓకే, ఆ పాపని సరిగ్గా పట్టించుకోలేకపోతున్నాను. పాప వయసు 8 నెలల. పాపను పట్టించుకోలేకపోతున్నా. ఇంకా నా వల్ల ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎక్కువ సఫర్ అవుతుందండి. శ్రావ్య గారి పాప వయసు ఎంతండి? 8 months అండి పాప. 8 months. ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? అత్తవారి ఇంట్లో ఉన్నారా, పుట్టింట్లో ఉన్నారా? నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను. మీ అమ్మ వాళ్ళ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? మీ అక్క చెల్లెలు, అన్నదమ్ములు ఎవరైనా ఉన్నారా? మదరు, ఫాదరు? చెప్పండి. అందరూ ఉన్నారండి. పాపని చాలా బాగా చూసుకుంటున్నారు. ఓకే, నేను ఎక్కువ పాప మీద కాన్సన్ట్రేషన్ చేసి ఆయన మర్చిపోవాలని అనుకుంటున్నానండి. ఓకే. అయితే ఆయన యాక్సిడెంట్ అయిన విషయం ఎవరు కాల్ చేసి చెప్పారండి. యాక్సిడెంట్ అయిన వెంటనే. ఓకే. ఆ విషయాన్ని అసలు నేను మర్చిపోలేకపోతున్నా. ఉన్నట్టుండి ఏదైనా చేయాలనుకున్నా చేయలేకపోతున్నా. చేతిలో పాపని కింద కుదిరేదానంటే చేస్తున్నానండి. ఓకే. కొంచెం నాకు డైవర్ట్ అవ్వడానికి కొంచెం టైం. అందరూ అంటున్నారు ఎక్కువ మర్చిపోలేకపోతున్నావు, నువ్వు గొప్పదాన్ని ఎలా ఉంటున్నావు అంటున్నారు. ఎంతకాలం అయిందమ్మా యాక్సిడెంట్? 8 నెలలు. ఓకేనమ్మా, చెప్పండి. 3 months అయిందండి యాక్సిడెంట్ అయ్యి. చాలా ఇష్టంగా ఉంటుందండి మేము. ఓకే. మ్యారేజ్ అయిన దాని నుంచి దూరంగా ఉన్నాం. నెక్స్ట్ మంత్ హైదరాబాద్ వచ్చేద్దాం అనుకునేట అప్పుడు ఇలా జరిగిందండి. యాక్సిడెంట్ ఎక్కడ జరిగిందమ్మా? హైదరాబాద్ అండి. మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? నేను ఇక్కడ ఏలూరులో ఉన్నానండి. ఆయన హైదరాబాద్ లో జాబ్ చేస్తారండి. ఓకే. ఓకే అమ్మ, జీవితంలో ఇటువంటివి ఎప్పుడు ఎలా జరుగుతాయనేది మన చేతిలో ఉండదమ్మా. మన కెరీర్ని ప్లాన్ చేసుకుంటాం, ఎప్పుడు ప్రమాదాలను ప్లాన్ చేసుకోం. ఓకే, మరణం అనేది ఏ రూపంలోనే ఎప్పుడైనా ఎలాగైనా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రోడ్ యాక్సిడెంట్స్ అనేవి మనం జాగ్రత్తగా ఉన్నంత మాత్రం సరిపోదు, ఇతరులు అజాగ్రత్తగా మూలంగా కూడా ఈ ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఓకే, ఈ ప్రమాదాలు అనేవి మనిషికి చాలా దీర్ఘకాలిక నష్టాలను కలిగిస్తూ ఉంటాయి. వైవాహిక జీవితంలో భర్తను కోల్పోవటం అనేది అత్యంత దురదృష్టకరమైన, బాధాకరమైన విషయం. అయితే ఇలాగే జరిగి జీవితంలో భర్తను కోల్పోయిన వాళ్ళు, అలాగే భార్యను కోల్పోయిన వాళ్ళు ఈ ప్రపంచంలో చాలామంది జీవిస్తున్నారు. వీళ్ళందరూ కూడా మామూలు జనరల్గా మన పెద్దలు అంటుంటారు, కాలమే గాయాన్ని మానిపిస్తుంది అంటూ.
అయితే ఒక సైకాలజిస్ట్గా నేను అట్లా చెప్పను, కానీ ఇక్కడ మీ ఇద్దరు ప్రేమకు గుర్తుగా మీ పాప ఉంది. ఓకే, మీ పాపని కూడా మీరు చూడలేకపోతున్నాను, ఒకసారి వదిలేశాను అనేది మాటల్లో చెప్తున్నారు. ఓకే, అంటే వాస్తవానికి మీ ఇద్దరి మధ్య ఏర్పడిన శారీరక బంధం కావచ్చు, మానసిక బంధం కావచ్చు, ఉద్వేగ బంధం కావచ్చు, అంత ఈజీ కాదు. ఎందుకంటే పెళ్ళి అయిన తర్వాత మీరు భార్యగా, తల్లిగా, అమ్మమ్మగా, నానమ్మగా, అత్తగారుగా ఇలా కొన్ని 10 సంవత్సరాల జీవితాన్ని మీరు ఊహించుకుని ఇల్లు కట్టుకున్నట్టుగానే మీ జీవితాన్ని కూడా మీ మనసులో కట్టేసుకుంటారు. ఎప్పుడైతే హఠాత్తుగా ఆ ఇంట్లో లేదా జీవితంలో ఒక అమ్మగా, ఒక అమ్మమ్మగా, ఒక నానమ్మగా, ఒక అత్తగారిగా మీరు ఏర్పరచుకున్న బంధాలు అన్నీ అనుభూతి చెందకుండానే ఎప్పుడైతే మీ భర్త మీకు దూరం అయిపోయారో ఆ లోటు పూడ్చడానిదిగా, ఇబ్బందిగా, బాధగా మీకు అనిపిస్తుంది. వాస్తవానికి ఇటువంటి విషయాలు మామూలు ప్రాబ్లమ్స్ అయితే 3 వారాల తర్వాత దాని యొక్క డెన్సిటీ తగ్గిపోతుంది, అంటే దాని యొక్క తీవ్రత తగ్గిపోతుంది. అయితే భారీగా ఉన్నప్పుడు ఆ బాధ చాలా తీవ్రంగానే ఎక్కువగా దీర్ఘకాలం పాటు కొనసాగుతుంది. ఓకే, మీ పాప మీద దృష్టిని కేంద్రీకరించండి. అలాగే ఆయనకి సంబంధించిన స్మృతులు వీటి విషయంలో మీరు నెమరు వేసుకోవటం అనేది తప్పు కాదు, కానీ వాటిని అనుభూతి చెందుతూ ఉండండి. మీ పాపకి 1 or 2-3 years వచ్చేదాకా కొంత జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీ భర్తకు సంబంధించిన విషయాల్లో ఏదైతే ఉన్నాయో అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు వీళ్ళతోటి రిలేషన్స్ అయితే వదులుకోకండి. మీ అత్తగారిని పలకరిస్తూ ఉండండి, మీ మామగారిని పలకరిస్తూ ఉండండి, మీ భర్త తరపు బంధువులు పలకరిస్తూ ఉండండి. ఒంటరిగా ఉండకండి. మీ అన్నదమ్ములతో, అక్క చెల్లెలతో, మీ కుటుంబ సభ్యులతో కలిసి జీవిస్తూ ఉండండి. అలాగే మీ ఫ్రెండ్స్ని కూడా కలుస్తూ ఉండండి. అలాగే ఏదో యాక్టివిటీ కల్పించుకోండి, ఖాళీగా మాత్రం ఉండొద్దు. ఇంటి పనులు, వంట పనులతో పాటు మీరు చేయగలిగే పనులు ఏదైనా ఉంటే అంటే అంటే క్రాఫ్ట్స్ కావచ్చు, ఏదైనా ఆర్ట్స్ కావచ్చు, పెయింటింగ్ కావచ్చు, వాళ్ళ మీకు చేతనైన పనులు చేస్తూ ఉండండి. శారీరకంగా ఎప్పుడైతే పనుల్లో మీరు యాక్టివేట్ అవుతుంటారో మనసు కూడా ఆ పనులలో మమైకమై ఆ స్మృతుల నుంచి లేదా ఆయన మూలంగా అంటే ఆయన చనిపోవటం మూలంగా ఏర్పడిన బాధ నుంచి కొద్దిగా డైవర్ట్ కావడానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రపంచంలో ఒక సమస్యకు 2 పరిష్కారాలు ఉంటాయి. ఒకటి అవకాశం ఉంటే పరిష్కరించుకోవటం, 2 అవకాశం లేకపోతే సమస్య స్థాయి పెరగకుండా జాగ్రత్త పడటం. కాబట్టి మీ విషయంలో సమస్య స్థాయి పెరగకుండా జాగ్రత్త పడటం అన్న విషయానికి వచ్చినప్పటికీ మానసికంగా, శారీరకంగా మీరు యాక్టివిటీస్లో ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వాలి. ఇంటి పనులు, వంట పనులతో పాటు మీకు తెలుసుకున్న పనులు బాగా చేయండి. అవకాశం ఉంటే చదువుకోండి, మళ్ళా మీ చదువును కొనసాగించండి. ఓకే, ఈ ప్రపంచంలో ఇప్పుడు ఒక చోట జీవితం ఆగిపోదు. ఒక దానికి చేరుకోకుండా అక్కడి నుంచి 2వ స్టెప్ మళ్ళీ మొదలవుతూ ఉంటుంది. కాబట్టి మీరు ముందు చదువుకోండి. ఓకే, మీరు ఇంతవరకు ఏం చదువుకున్నారు మీరు చెప్పలేదు, కానీ తప్పనిసరిగా చదువుకోకపోతే డిగ్రీ పూర్తి చేయండి, పీజీ పూర్తి చేయండి, అవకాశం ఉంటే పరిశోధన కూడా చేయండి. మీకు నచ్చిన సబ్జెక్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. మీరు చదువుకుంటూ మీ పాపను కూడా బాగా చదివించండి. అలా చదివిస్తూ ఉంటే మీ తర్వాత మీరు జీవితాన్ని గడుపుతున్న నేపథ్యంలో మీ పెద్దవాళ్ళు తీసుకునే నిర్ణయాలు మీరు యాక్సెప్ట్ చేయండి. మీ అన్నదమ్ములు, అక్క చెల్లెలు, మీ అమ్మా నాన్నలు మీ భవిష్యత్తు గురించి ఏదైనా వాళ్ళ ఆలోచన చెప్తే, ఏదైనా సలహా చెప్తే దాన్ని హెజిటేట్ చేయకండి, తప్పనిసరిగా వాళ్ళు పాటించండి. ఎందుకంటే మానవుడు సంఘజీవి, ఒంటరితనంగా జీవించడం అనేది ఎప్పటికీ సాధ్యం కాదు. కాబట్టి భవిష్యత్తు జీవన క్రమంలో మీ ఇంటి పెద్దలు ఇచ్చే సలహాలు, సూచనలు పాటించి వాటిని హెజిటేట్ చేయకుండా జాగ్రత్తగా ఉంటే మీ జీవితం తప్పనిసరిగా ఆ బాధ యొక్క స్థాయి తగ్గుతూ సరికొత్త జీవితం అడుగులు వేయటానికి, ఆయన స్మృతి మీ మనసులో ఉంచుకుంటూనే సుఖవంతమైన, సౌకర్యవంతమైన జీవితాన్ని గడపటానికి తప్పనిసరిగా ఓ సరికొత్త మార్గం మీకు దొరుకుతుంది. రైట్, మరొక కాలర్ ఉన్నారండి, నెల్లూరు నుంచి నిరంజన్ రెడ్డి గారు. హలో నిరంజన్ రెడ్డి గారు, నమస్కారం అండి. చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి, మీ సమస్య కానీ వేటి గురించి మాట్లాడదాం. 10 years బ్యాక్ యాక్సిడెంట్ అయింది, భార్య చనిపోయింది. పిల్లలు హైదరాబాద్ లో ఉంటున్నారు, నేను ఒక్కడే మా విలేజ్ లో ఉంటున్నాను. నాకు సైకలాజికల్ గా భయంగా ఉంటుందమ్మా. రీజన్ లేకుండా భయంగా ఉంటుంది. మీ వయసు ఎంత అండి? మీ వయసు ఎంత? మీ వయసు ఎంత? నిరంజన్ రెడ్డి గారు, టీవీ వాల్యూమ్ పూర్తిగా తగ్గించేయండి, డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడండి. నా వయసు 72 సంవత్సరాలు సార్. ఓకే, మీ భార్య చనిపోయి 10 ఏళ్ళు అయింది, మీ పిల్లలు బయట ఉంటున్నారు. ఓకే,
అవును సార్. మీ పేరేంటి అన్నారు? నిరంజన్. నిరంజన్ రెడ్డి. నిరంజన్ రెడ్డి సార్. నిరంజన్ రెడ్డి గారు, నెల్లూరు చాలా మంచి నగరం, తీర ప్రాంతం, సముద్ర తీర ప్రాంతం కూడా. మీ నెల్లూరు అనగానే నాకు గోదావరి జిల్లాలు కూడా గుర్తొస్తుంటాయి. ఎందుకంటే ఎప్పుడైతే తీర ప్రాంతం ఉందో గ్రామీణ ప్రాంతం కూడా చాలా బాగా ఉంటుందండి మీ నెల్లూరులో. ఓకే, చక్కటి గ్రామీణ వాతావరణం కూడా ఉంటుంది. ఇక్కడ నేను మీకు చెప్పేది ఏంటంటే 72 సంవత్సరాలు తప్పనిసరిగా భార్య చనిపోవటం అనేది జీవితంలో దురదృష్టకరమైన అంశమైనా ఎప్పుడోకప్పుడు అది తప్పనిసరి అంశం. ప్రతి వ్యక్తి కూడా ఈ ప్రపంచంలో చనిపోవాల్సిందే. వయసు రీత్యా కావచ్చు, అనారోగ్యాల రీత్యా కావచ్చు, అనేక సంఘటనల రీత్యా కావచ్చు. అయితే ఆ పరిస్థితి ఎదుర్కోవడానికి ఎప్పుడు సిద్ధం కావాలి. ఇంకా పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత పెళ్ళిళ్ళు చేసుకుని, అమ్మాయిలు అయితే పెళ్ళిళ్ళు చేసుకున్న భర్తతో వెళ్ళిపోతారు, మగవాళ్ళు అయితే ఉద్యోగ రీత్యా దూరంగా వెళ్ళిపోతారు. అవకాశం ఉంటే మీ అంటే అమ్మాయితోటి కంటే అబ్బాయితోటి ఉండటానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అవకాశం ఉంటే మీ అబ్బాయి దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. అయితే మీరు మీ ప్రాంతంలో అలవాటు పడిపోయి ఉండటం మూలంగా చాలామంది తల్లిదండ్రులు కొడుకులతోటి వీటికి వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉండరు. అయితే ఇరుగు పొరుగు వాళ్ళతో రిలేషన్స్ పెంచుకోండి, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో సంబంధాలు పెంచుకోండి, మీ వయసు వాళ్ళతోటి దగ్గరలో ఉన్న వాళ్ళతో మాట్లాడుతూ ఉండండి. అలాగే మీకు నచ్చిన కార్యక్రమాలు భక్తిపరంగా, అది మీరు క్రిస్టియన్ కావచ్చు, హిందూ కావచ్చు, ముస్లిం కావచ్చు, ఆధ్యాత్మికపరమైన కార్యక్రమాలు ఇన్వాల్వ్ అవుతూ ఉండండి. ఓకే, అట్లాగే కొంత సేవా కార్యక్రమాలు ఉంటుంటాయి, కొంతమంది ట్రస్ట్లు అయ్యి నిర్వహిస్తుంటారు. ఖాళీ ఉండి అటువైపు వెళ్తూ ఉండండి. మీ ఇరుగు పొరుగు వాళ్ళతో మీ రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ, అవకాశం ఉన్నప్పుడల్లా వాళ్ళ ఇంటికి మీరు వెళ్తూ, వాళ్ళు మీ ఇంటికి పిలుస్తూ మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ లోన్లీనెస్ పోతుంది. ఎప్పుడు ఇంట్లోనే కూర్చొని టీవీ చూస్తూ ఉండటమో ఇది కరెక్ట్ కాదు. ఓకే, మీరు ఇతరుల ఇంటికి వెళ్ళండి, ఇతరులు మీ ఇంటికి ఆహ్వానించండి. అవకాశం ఉంటే మీ చెల్లెళ్ళు ఉంటారు, మీ అక్కలు ఉంటారు, మీ అన్నదమ్ములు ఉంటారు, మీ బంధువులు ఉంటారు, వాళ్ళ ఇంటికి వెళ్ళి పలకరిస్తూ ఉండండి, ఫోన్లో మాట్లాడుతూ ఉండండి, వీడియో కాల్స్ కూడా చేస్తూ ఉండండి. ఆ విధంగా ఒంటరితనాన్ని పోగొట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒంటరితనం అనేది మనం సృష్టించుకునేదే తప్ప అది వచ్చేది కాదు. ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా ఒంటరివాడు కాదు, ఎప్పుడు ఈ ప్రపంచంతో ముడిపడే ఉంటాడు. మీరు వెళ్ళి మీరు కూరగాయలు కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు కావచ్చు, ఇంటికి సంబంధించి వస్తువులు కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు కావచ్చు, మీరు కనిపించగానే హాయ్ బాగున్నారా అంటూ వాళ్ళు పలకరిస్తుంటారు మిమ్మల్ని. ఇదే మన భారతీయ సంస్కృతిలో ఉన్నది ఏంటంటే అందరూ కూడా ఉద్వేగపరంగా బంధాలు అనుబంధాలు పెనవేసుకుపోయి ఉంటాయి. మీరేంటి డిప్రెషన్కి లోనవుతున్నారు. మీలో మీ చెప్తున్న మాటలు బట్టి అయితే మీరు డిప్రెషన్ ఫీల్ అవుతున్నారు. కాబట్టి ఆ డిప్రెసివ్ ఫీలింగ్స్ బయటపడండి. మీరు ఒంటరి వాళ్ళు కాదు, మీ చుట్టూ చాలామంది ఉన్నారు అన్న విషయాన్ని గుర్తించండి. గుర్తించి మీరు వాళ్ళతో కలుస్తూ మాట్లాడుతున్నప్పుడు ఇవన్నీ పోతుంటే మీకు మీరుగా ఇవన్నీ ఆచరించలేకపోతున్నప్పుడు మాలాంటి కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ని కలవటం వల్ల మంచి ఉపయోగం ఉంటుంది. భయంగా అంటున్నారు, అది వాస్తవానికి మీకు బహుశా అరచేతులకి పాదాలకి చెవట్ల పట్టే స్థితి కూడా ఉండొచ్చు. అటువంటి పరిస్థితి ఉంటే తప్పనిసరిగా దాన్ని యాంగ్జైటీ న్యూరోసిస్ అంటారు. దాన్ని మాలాంటి కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ని ఎవరైనా కలవండి. తప్పదు. మీరు నెల్లూరు కదా, నెల్లూరు రమేష్ బాబు గారని ఒక సైకాలజిస్ట్ ఉంటారు. ఆయన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో చేసి చాలా సీనియర్ మోస్ట్ పర్సన్. ప్రోగ్రెసివ్ సైకాలజిస్ట్ అసోసియేషన్ ఇండియా అంటే మేము స్థాపించి ఎంతోమంది కొన్ని వందల మంది సైకాలజిస్టులు తయారు చేసిన సంఘం. ఆ సంఘానికి నెల్లూరు జిల్లా అధ్యక్షులు కూడా రమేష్ బాబు గారిని అక్కడ ఉంటారు. మీరు ఎవరిని అడిగినా సరే చెప్తారు ఆయన గురించి. అవకాశాన్ని కలవండి. మీ నెల్లూరులో ఎక్స్పర్ట్ సైకాలజిస్టులు, అలాగే డోమినిక్ రెడ్డి అని ఒక ఆయన ఉన్నారు. ఇట్లా మంచి సైకాలజిస్టులు ఉన్నారు. మా అసోసియేషన్ మెంబర్ కలిసి మీకు దగ్గరలో ఉన్న సైకాలజిస్ట్ ఎవరంటే చెప్తారు. కాబట్టి మీరు ఏం వరీ కాకండి. మీ వయసు 72 ఏళ్ళే, తిరిగేయండి. 72 తిరిగేయండి. తిరిగేసి మీ వయసును ఊహించుకోండి. ఆ రోజులన్నీ గుర్తొస్తాయి. చాలా యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఉండొచ్చు. ఓకే, వాస్తవానికి మీ వయసు వచ్చినప్పుడు మేము మీలాగా కూడా ఉండలేకపోవచ్చు. మన పెద్ద వయసు వాళ్ళు అయితే కరోనా వచ్చి చచ్చిపోతారని చెప్పారు అందరూ కూడా. అమెరికాలో ఆశ్చర్యంగా 90 ఏళ్ళ ముసలాయనికి కరోనా వచ్చి బయటపడిపోయి వాళ్ళు హ్యాపీగా జీవిస్తున్నాడు. అటువంటి 72 ఏళ్ళు సార్ మీకు అంతే. మీరు తలుచుకుంటే అలాగైనా యాక్టివ్గా ఉండొచ్చు. ఓకే, కాబట్టి డోంట్ వరీ అబౌట్ యువర్ కెరీర్, ఫ్యూచర్. ఓకే, డిప్రెసివ్ ఫీలింగ్స్ బయటపడండి. ఓకే, మరో కాల్ ఉన్నారండి. జగిత్యాల నుంచి రమేష్ గారు, మాట్లాడదాం. హలో రమేష్ గారు, నమస్కారం అండి. నమస్కారం అండి. చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి, మీ సమస్య, దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మాట్లాడండి. టీవీ వాల్యూమ్ తగ్గించేయండి, డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడండి. ఓకే, భార్యాభర్తల సమస్యలు ఏమిటి చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. సార్, భార్యాభర్తల సమస్య అండి. మాకు మ్యారేజ్ 15 years అవుతుందండి. 15 years. ఓకే. 2 years మా ఇంట్లోనూ ఉన్నాము అండి. పిల్లలు ఎవరు లేరని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నాడు. అక్కడికి వెళ్ళి అక్కడ 10 years దాకా ఉన్నాము. అక్కడ కూడా పిల్లలు అవ్వలేదు. ఇప్పుడు మా ఇంటికి వచ్చి ఏమంటే నేను మా భార్య రావట్లేదండి, అక్కడే ఉందామని చెప్పేస్తుంది. వాళ్ళ పెద్దవాళ్ళు కూడా స్వర్గస్థులు అయినారండి.
ఓకే. ఇప్పుడు మా భార్య పుట్టింటికి మా ఇంటికి రావడానికి మార్గం చెప్పండి ప్లీజ్. మీ వయసు ఎంత, మీ మిస్సెస్ వయసు ఎంత? నా వయసు 36 అండి, మా మిస్సెస్ 30 ఉన్నారు. పిల్లలు లేరు? పిల్లలు లేరు ఇప్పటికీ అన్నాడు సార్. ఓకే. పిల్లలు లేకపోవటానికి కారణం ఎవరిలో దానికి సంబంధించిన లోపాలు ఏమైనా ఐడెంటిఫై చేశారా? చూసామండి. అవుతుంది అభార్తనం అవుతుందండి. 3 టైం 4 టైం అట్లా మిస్ అయిపోయిందండి. ఓకే. సో ఇవన్నీ అంటే ఇక్కడ పిల్లలు పుట్టకపోవటం అనేది ఒక సమస్య కావచ్చు. మీ ఇద్దరి మధ్య అంటే మీ ఇంటి దగ్గర పిల్లలు పుట్టట్లేదు, వాళ్ళ ఇంటికి వెళ్ళామంటున్నారు. మీరు ఎక్కడున్నా మీ ఇద్దరి మధ్య ఉండే అనుబంధాన్ని బట్టి, మీ ఇద్దరి మధ్య జరిగే చర్యలను బట్టి పిల్లలు పుట్టడం అనేది ఆధారపడి ఉంటుంది. అలాగే మీ యొక్క ఆరోగ్య స్థితి, ఆమె యొక్క ఆరోగ్య స్థితి, మీలో ఉండే హార్మోన్స్ కౌంటు, ఆమెలో ఉండే స్థితిగతులు, వీటన్నిటి కూడా కారణభూతమవుతుంటాయి. ఈ నేపథ్యంలో అంటే పిల్లలు పుట్టడం అనేది ఒక హడ్డిలుగా అక్కడ ఉన్నప్పుడు మీ ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు ఉంటే పిల్లలు పుట్టడం అనేది దీర్ఘకాలిక సమస్యగా, ఒకసారి శాశ్వత సమస్యగా మారిపోయే ప్రమాదం ఉంటుంది. ఫస్ట్ అంటే మీరు చెప్తున్న మాటలు బట్టి అయితే మీ ఇద్దరికి కూడా ఫ్యామిలీ కౌన్సిలింగ్ అవసరం. పైగా అమ్మాయి యొక్క తల్లిదండ్రులు కూడా చనిపోయిన తర్వాత అక్కడ ఉండాలని అనుకోవటం కరెక్టా కాదా అనుకుంటే అక్కడ ఉండే పరిస్థితులను బట్టి మీరు అక్కడ ఉండే అవకాశం ఉంటే ఉండొచ్చు, లేదా అక్కడ ఉండే అవకాశం లేనప్పుడు అంటే ఆవిడికి అంటే మీ మిస్సెస్కి అక్క చెల్లెలు, అన్నదమ్ములు ఇంకెవరూ లేకపోతే తప్పనిసరిగా మీరు కూడా అక్కడికి వెళ్ళి ఉండొచ్చు. అది తప్పే, ఇక్కడ ఆహాలకు పోవాల్సిన అవసరం లేదు. ఇద్దరు ఒక చోట కలివిడిగా కలిసికట్టుగా ఉండటం అనేది చాలా అవసరం. అయితే మీ ఇద్దరి మధ్య ఎక్కడో కమ్యూనికేషన్ గ్యాప్ కనిపిస్తుంది. ఓకే. అది పిల్లలు పుట్టకపోవటం అన్న దానికి ప్రాకృతికంగా కావచ్చు, మీకు ఇద్దరు కూడా శారీరక తత్వం రీత్యా కావచ్చు, వేరే కారణాలు కూడా ఉండొచ్చు. అయితే పట్టుదలగా ఇద్దరు ఏకాభిప్రాయంతో వ్యవహరిస్తే తప్పనిసరి ఆల్రెడీ కన్సీవ్ అవుతుంది, అబార్షన్ అయిపోతుంది అంటారు కాబట్టి మెడికల్ కేర్ చాలా అవసరం. డాక్టర్ యొక్క సూపర్విజన్ చాలా అవసరం. గైనకాలజిస్ట్ యొక్క సూపర్విజన్లో మీరు జాగ్రత్తగా కొన్ని నెలల పాటు, సంవత్సరాల పాటు జాగ్రత్తగా ఉంటే తప్పనిసరిగా మీరు కన్సీవ్ అయ్యే అవకాశం ఉంటుంది. చాలామంది మా దగ్గరికి ఇటువంటి సమస్యలు రీత్యా వస్తుంటారు. వాళ్ళిద్దరూ మానసికంగా గ్యాప్ లేకుండా అంటే మీ ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు లేనప్పుడు మీ ఇద్దరి మధ్య జరిగే చర్యలు చాలా పాజిటివ్గా ఉండి మీకు మానసికంగా శారీరకంగా ఏర్పడే వైబ్రేషన్స్ కూడా చాలా పాజిటివ్గా ఉండి మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. అయితే మీరు అబార్షన్ అయిపోతుందని చెప్తే అబార్షన్ అవటంలో మానసిక ఒత్తిడి కూడా కారణం అవుతుంది. పక్కన పిల్లలు పుట్టడమే ఒక సమస్యగా ఉంటే కన్సీవ్ అయ్యి కూడా అబార్షన్ అయిపోతున్న పరిస్థితి ఉన్నప్పుడు ఆ ఒత్తిడి లేకుండా ఉండాలంటే మీ ఇద్దరి మధ్య ఉండే అగాధాలు తొలగిపోవాలి. అందుకే మీరు ఏం చేస్తారంటే మేమిద్దరు కూడా ఈరోజు 99 టీవీ మేమిద్దరు సైకాలజిస్టులుగా భార్యాభర్తలుగా మా ఇద్దరు అనుభవాలు, తన అనుభవం 30 ఏళ్ళు, నా అనుభవం 36 ఏళ్ళు. ఓకే. భార్యాభర్తలుగా 26 ఏళ్ళ నుంచి ప్రజలకు సేవలు అందిస్తున్నాం. కాబట్టి మీ సమస్యను మేము బాగా అర్థం చేసుకోవాలి. ఈగోలకు పోకుండా ఇద్దరూ కలిసే ప్రయత్నం చేయండి. కాబట్టి మీరు భయపడకండి, ఆందోళన చెందకండి. ఇద్దరు కలిసి వస్తే మీ ఇద్దరి మధ్య ఉన్న అవాంతరాలు తొలగించి తప్పనిసరిగా గైనకాలజిస్టు కేవలం వైద్యం మాత్రమే చేయగలుగుతున్నారు. మీ యొక్క మానసికంగా మీ ఇద్దరి మధ్య గ్యాప్స్ని ఆవిడ ఫుల్ఫిల్ చేయలేకపోతున్నారు. కాబట్టి గైనకాలజిస్ట్ దగ్గర వైద్యం చేయించుకుంటూ మీ ఇద్దరు మాలాంటి సైకాలజిస్టుల దగ్గరికి వెళ్ళి కలవండి. తప్పనిసరిగా మంచి ఫలితాలు ఉంటాయి. మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఎక్కడి నుంచి? జగిత్యాల అంటే తెలంగాణ. ఓకే. కరీంనగర్ జిల్లా. ఓకే. కరీంనగర్ జిల్లాలో మంచి సైకాలజిస్టులు ఉన్నారు. అక్కడ మున్ననూరు హనుమంతరావు గారిని ఒక సైకాలజిస్ట్ ఉన్నారు. ఓకే. అలాగే చాలామంది సాగర్ల రఘు అనే ఒక సైకాలజిస్ట్ ఉన్నారు. ఇంకా మళ్ళా తిరుమల రెడ్డి అని ఒక సైకాలజిస్ట్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా చాలా చక్కటి సేవలు అందిస్తుంటారు. మీకు అందుబాటులో ఉన్న సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి. ఒకవేళ అవకాశం ఉంటే కలవటానికి హైదరాబాద్ రండి. తప్పనిసరిగా మేము మీకు మంచి సేవలు అందివ్వగలుగుతాం, మీ మధ్య ఉన్న సమస్యను పరిష్కరించగలుగుతాం. ఓకేనండి. మరొక కాలర్ ఉన్నారు, ఈస్ట్ గోదావరి నుంచి శ్రీనివాస్ గారు. హలో. నమస్కారం అండి శ్రీనివాస్ గారు. హలో. నమస్కారం శ్రీనివాస్ గారు, చెప్పండి, మాట్లాడండి. సార్ నాకు మ్యారేజ్ అయ్యి 4 సంవత్సరాలు అయిందండి. 2015లో జరిగిందండి. ఓకే. జరిగితే మా మిస్సెస్ కి ఫస్ట్ నుంచి కూడా ప్రతి చిన్న విషయానికి హెరాస్ అయిపోయి సూసైడ్ అటెంప్ట్ చేస్తుందండి. ఓకే. అది చేస్తుంటే వాళ్ళ పెద్ద మనుషులు, మా పెద్ద మనుషులు మాట్లాడిన తర్వాత అమ్మాయిని ఒక మానసిక డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళాము. ఓకే. తీసుకెళ్తే ఆయన ఈవిడికి స్కిజోఫ్రెనియా అని ఒక మానసిక సమస్యను చెప్పి లాంగ్ టైం మందులు వాడాలని చెప్పారండి. ఓకే. చెప్తే ఈవిడి డిస్కంటిన్యూ చేస్తుందండి మందులు. అట్లా వాడట్లేదండి. నాకు ఒక బాబు ఉన్నాడండి. బాబుంటే ఈవిడి ప్రతి చిన్న విషయానికి సూసైడ్ అటెంప్ట్ చేసి మొన్న బాబు కూడా మందు వడ్డించిందండి.
ఆవిడ కండిషన్ అలా ఉంటుందండి. బాబునేమో ఇప్పుడు మా భార్య పక్కన వేరుగా విడివిడిగానే ఉందండి ఎవరి దగ్గర వాళ్ళు. ఓకే. బాబుని కూడా ఆవిడే తీసుకెళ్ళిపోతుందండి. తీసుకెళ్ళిపోయి ఆవిడ కండిషన్ ఏమో ఆవిడ చూడడానికి మంచి పైకి బాగానే ఉంటుందండి. ఈ అమ్మాయి కంప్లైంట్ ఉన్నా మంచిగా కనిపించట్లేదండి. అంటే ఇతరులతో ఎట్లా ఉంటుంది ఆవిడ? ఇతరులతో అంటే నాతో ఇతరులతో కొద్దిగా కలుస్తుందండి. కొద్దిగా కలవనట్టుగా కొద్దిగా సైడ్ గా ఉంటుందండి. ఒక ఆవిడ తీవ్రమైన కోపం ద్వేషం కనిపిస్తుంటాయా? ఏంటండి? తీవ్రమైన కోపం ద్వేషం ఉంటాయా అంటున్నా. మాట కోపంగా ఉంటుందా ఆవిడ? బాగా కోపంగా ఉంటూ వస్తువులు విసిరేయటం పగలగొట్టేటువంటి ఏమైనా చేస్తుందా? విపరీతమైన కోపం అండి. ప్రతి చిన్న విషయానికి తలుపుకి అటాక్ చేసుకోవడం అండి, హ్యాంగ్ చేసుకోవడం అండి. బాబుని మీ పేరేంటి? ఏ ఊరు మీది? ఈస్ట్ గోదావరి అన్నారు. శ్రీనివాస్ ఈస్ట్ గోదావరి జిల్లా అండి, మండపేట. ఓకే. మండపేట నేను చాలాసార్లు వచ్చాను. లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్ తరఫున చాలా ప్రోగ్రామ్ చేశాను చక్కా రాంబాబు గారి ఆధ్వర్యంలో. చూడండి, మీరు చెప్తున్న దాన్ని బట్టి అయితే అది స్కిజోఫ్రెనియా కాదండి. మరి ఏ డాక్టర్ చూపించారు? మీరు చెప్తున్న లక్షణాలు అయితే దాన్ని బైపోలార్ ఎఫెక్టివ్ డిజార్డర్ అంటారు. మెదడులో సెరోటోనిన్, డోపమైన్ అనే కెమికల్ ఇన్బ్యాలెన్స్ మూలంగా ఇటువంటి సమస్యలు వస్తాయి. ఇవి రావడానికి గల కారణాలు ఎలా ఉంటాయంటే ఆవిడ తల్లి వైపు నుంచి కానీ తండ్రి వైపు నుంచి కానీ పూర్వీకులు ఎవరికన్నా వచ్చే అవకాశం ఉంటుంది. లేదా ఈవిడి తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆ తల్లి అనారోగ్య కారణాల నుంచి వాడకూడని మందులు వాడినా సరే ఇటువంటి సమస్య వస్తూ ఉంటాయి. తలుపు గడపెట్టేసుకోవటం, సూసైడ్ చేయటం చేస్తే తప్పనిసరిగా అది సివియర్ డిప్రెషన్, అది దీర్ఘకాలిక సమస్య. టు బి ఫ్రాంక్గా చెప్పాలంటే మానసిక రోగాల్లో అంటే 70 ఏళ్ల క్రితం అయితే మానసిక రోగాలకు మందులే ఉండేవి కాదు. అందుకే పూర్వకాలం సామెత ఉండేది మానసిక రోగాలకు మందు లేదని. అయితే గత 70 ఏళ్ళుగా మానసిక రోగాలకి మందులు డెవలప్ అయినాయి. అయితే ఈ ముఖ్యంగా ఈ బైపోలార్ డిజార్డర్ లక్షణాలు ఉన్న వాళ్ళు అంటే వాళ్ళు జబ్బు ఉందంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. మందులు వాడమంటే మందులు వాడరు, చాలా ఇబ్బంది పెడుతుంటారు. కాబట్టి ఇటువంటి వాళ్ళకి చేయాల్సింది ఏంటంటే ఇదివరకైతే కేవలం ట్యాబ్లెట్స్, క్యాప్సూల్స్ మాత్రమే ఉండేవి. ఇప్పుడు ఇంజెక్షన్స్ కూడా వచ్చినాయి. ఒక్కొక్క ఇంజెక్షన్ 1 వీక్, 10 డేస్, 20 డేస్ పనిచేసే ఇంజెక్షన్లు కూడా ఉన్నాయి. అలాగే ఆవిడ మందులు వాడకపోతే ఇంట్లో మీకు కాఫీ, టీ ఇచ్చేటప్పుడు కానీ లేదా మీరు బయట నుంచి ఏదైనా పదార్థాలు తెచ్చేటప్పుడు కానీ కొద్ది లిక్విడ్స్ డ్రాప్స్ ఉంటాయి. అయితే అది తప్పనిసరిగా సైకాట్రిస్ట్ యొక్క సలహాతో మాత్రమే వాటిని వాడాలి. ఆమెకి ప్రత్యక్షంగా ఆమె వాడకపోతే పరోక్షంగా ఆమె చేత మందులు వాడించే అవకాశాన్ని మీరు పరిశీలన చేసుకోవాలి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు మందులు వాడకండి. అయితే మందులు వాడకపోవటం వెనకాల కారణాలు ఏంటంటే కొంతమంది సైకాట్రిక్ మెడిసిన్స్లో కొంత మత్తునిచ్చే లక్షణం ఉంటుంది. ఆ మందులు వేసుకుంటే నాకు మత్తు వచ్చేస్తుంది, ఎప్పుడు నిద్రపోతా, డాక్టర్ గారు మంచి మందులు ఇవ్వట్లేదు, నిద్రపోయే మందులు ఇచ్చేస్తున్నాడు అని చెప్పి మందులు హెజిటేట్ చేసేస్తుంటారు. అటువంటిప్పుడు అటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అంటే అది సైడ్ ఎఫెక్ట్స్ కాదు, మందులు వాడటం వల్ల తాత్కాలికంగా వచ్చే లక్షణాలు తర్వాత వాడుతున్న క్రమంలో ఆ లక్షణాలు తగ్గిపోతాయి. కాబట్టి అవకాశం ఉంటే ఇంగ్లీష్ మందులు వాడండి. ఇంగ్లీష్ మందులు వాడటం అనేది ఆవిడ అసౌకర్యంగా ఫీల్ అవుతూ ఉంటే హోమియోపతిలో చాలా మంచి మందులు ఉన్నాయండి. అయితే మీరేం చేయాలంటే అది చక్కగా స్వీట్గానే ఉంటాయి కాబట్టి వాళ్ళ మందులు వేసుకోవడానికి కూడా హెజిటేట్ చేయరు. కాబట్టి మీకు అక్కడ నాకు తెలిసి ఈస్ట్ గోదావరి అంటున్నారు కాబట్టి రాజమండ్రిలో డాక్టర్ తోటకూర సత్యనారాయణ గారు హోమియోపతి డాక్టర్ ఉన్నారు. ఆయన బ్రహ్మకుమార్స్ డివోటీ కూడా. ఇటువంటి కేసులకి ఆయన చాలా చక్కగా ఇస్తారు. మేము రాజమండ్రిలో ఉండే రోజుల్లో వాళ్ళకి చాలా బాగా అలవాటు చేసాము. ఆయనకి చాలా మంచి కేసులు చూస్తాడు ఆయన. చాలా సున్నితంగా, చాలా చక్కగా, చాలా తక్కువ ఖర్చుతో మీకు అందరూ 1000 రూపాయలు తీసుకుంటే ఆయన 200, 300 తీసుకుని మీకు 2-3 నెలల పాటు మందులు కూడా ఇచ్చేస్తాడు. కాబట్టి మీ మిస్సెస్ని అంటే మందులు వాడటం అనేది ఆవిడ ఇష్టపడలేదా, మందులు వాడటానికి ఇష్టపడలేదా అనే విషయాన్ని గుర్తించండి. ఆవిడ మందులు వాడటానికి ఇష్టపడకపోతే బలవంతంగానే వైద్యం చేయించాల్సింది, ఇందులో అనుమానం లేదు. అంటే సూసైడల్ ఫీలింగ్స్ ఫస్ట్ 2-3 ఇయర్స్లో ఉంటాయండి. 2-3 సంవత్సరాలు మందులు వాడేటప్పుడు సూసైడల్ ఫీలింగ్స్ పోతాయి. కాబట్టి ఒకసారి సూసైడల్ ఫీలింగ్స్ ఎక్కువగా ఉన్నప్పుడు తప్పనిసరిగా హాస్పిటలైజ్ చేసి ఎలక్ట్రో కన్వర్షన్ థెరపీ అన్నట్టు ECT అంటారు. ఆ థెరపీ ఇస్తే ఆత్మహత్య చేసుకునే లక్షణాలు పోతాయి. కాబట్టి ఆవిడ వైద్యం చేయించే క్రమంలో ఆవిడ వినకపోతే ఆవిడ అభిప్రాయాలకి, ఆలోచనలు ఏమాత్రం పట్టించుకోకుండా అవసరత ఆవిడ యొక్క బంధువులు, వాళ్ళ అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముల యొక్క సహకారంతో ఆవిడ బలవంతంగా సరే హాస్పిటల్ తీసుకెళ్ళి వైద్యం చేయించండి. మీకు ఆవిడ వైద్యం చేయించే క్రమంలో మీకు ఏదైనా ఇబ్బందులు వస్తుంటే ఆవిడ వినకపోతే, ఆవిడ బంధువులు ఎవరు సహకరించకపోతే మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చండి. ఇలా మా ఆవిడ ఇలా ప్రవర్తిస్తుంది, ఇవి వైద్యం చేయించే అవకాశం నాకు ఇవ్వటం లేదు. అంటే ప్రభుత్వ పరంగా అంటే దీని మీద కేంద్ర ప్రభుత్వ పరంగా అనేక చట్టాలు చేసింది, మానసిక ఆరోగ్య రక్షణ చట్టాన్ని. అప్పుడు పోలీసులు ఏం చేస్తారంటే లేడీ పోలీసులు పంపించి ఆవిడని పట్టుకుని తీసుకెళ్ళి హాస్పిటల్ తీసుకెళ్ళి బలవంతంగానే సరే వైద్యం చేయిస్తారు. కాబట్టి మీ సమస్య చాలా ఇబ్బందికరమైన సమస్య ఇది. అంటే ఇక్కడ ఏంటంటే
మీరు చెప్తున్న జబ్బుని మేనేజ్ చేసే మందులు అందుబాటులో ఉన్నాయి తప్ప సంపూర్ణంగా నయం చేసే మందులు ఇంకా రాలేదు. దానిపై పరిశోధనలు జరుగుతున్నాయి. తప్పనిసరిగా త్వరలో మంచి మందులు వస్తాయని మనం ఆశిద్దాం. కాబట్టి ప్రస్తుతానికైతే ఆవిడని మేనేజ్ చేసి, అంటే సమస్యని మినిమమైజ్ చేసి, మీ కాపురానికి ఇబ్బంది లేకుండా, మీ కుటుంబ జీవితానికి ఇబ్బంది లేకుండా చేసుకుంటే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆవిడ వైద్యం చేసే విషయాలు మీరు మొహాట పడకండి. ఆవిడ ఏదన్నా సరే లెక్క చేయకండి. ఆవిడ వినకపోతే బలవంతంగా వైద్యం చేయించండి. రైట్. విశాఖపట్నం నుంచి నాగలక్ష్మి గారు కాల్ చేస్తారండి, మాట్లాడదాం. హలో హలో, నమస్కారం మేడం. నాగలక్ష్మి గారు నమస్కారం అండి. చెప్పండి. చెప్పండి, మీ సమస్య ఏంటి, డౌట్స్ కానీ దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం, నా భర్త నేను ఈ మధ్య గుర్తించాను మేడం, నా భర్త గురించి మానసికంగా తను చాలా బాధపడుతున్నాడని నేను గుర్తించాను మేడం. ఏ విషయంలో? మా ఆయన గారు ఎప్పుడు కూడా ఒక స్త్రీ ఎప్పుడు తనకు నచ్చిందే చేద్దాము అనుకుంటాడు. నాకు నచ్చిందే నేను చేస్తాను, మీ మాట నేను విన్ను, నేను డబ్బు సంపాదించాలి అని ఎప్పటికప్పుడు దూరం వెళ్ళిపోతూ ఉంటాడు మేడం. నేను 10 లక్షలు అప్పు తెచ్చుకుంటాను, కెపాసిటీ లేదు, ఎక్కడికి తేవలేదు, ఎవరిస్తారు మేడం, ఏది ఆధారం లేని అప్పు. ఆ అప్పుతో నేను బిల్డర్ని అవుతాను, బిల్డర్గా సంపాదిస్తాను, ఈయన సంపాదించాక అప్పుడు ఇంటికి చేరుతాను అంటాడు. మరి ఎలా భార్య బిడ్డలు? మీకు పెళ్ళి ఎంతకాలం అయింది? మీ వయసు ఎంత, ఆయన వయసు ఎంత? నాకు ఆయనకి 5 సంవత్సరాలే తేడా సార్. నాకు ఇప్పుడు 35 సంవత్సరాలు, ఆయనకి 40 సంవత్సరాలు. మీకు మ్యారేజ్ ఎన్ని సంవత్సరాలు అయింది? మాకు పెళ్ళి 20 సంవత్సరాలు. 20 సంవత్సరాలు ఎలా బతుకుతున్నారు మీరు? మీ పోషణ ఏంటి, కుటుంబ పోషణ ఏమిటి? ఫస్ట్ నుండి తను ఎప్పుడు నేను చేసే పనే నాకు నచ్చిందే నేను చేస్తాను అంటాడు. అసలు ఓకే, నచ్చిందే చేస్తాడు. ఏమైనా చేశాడా ఇంతకాలం 20 సంవత్సరాలు? ఆయన ఏమైనా చేశాడా? ఆయన కూలి పనికి వెళ్తారు సార్, కాఫీ మేస్త్రి. ఓకే. నేను కూలికి వెళ్ళను, నాకు ఇష్టం లేదు, నేను ఒకరి కింద కూలికి చేయను, నేను కాంట్రాక్ట్నే అవుతాను అంటాడు. ఎప్పుడు ఆ కాంట్రాక్ట్ పనుల వల్ల లాస్ అయిపోతూ ఉంటాడు. ఆ అప్పులే తీర్చుకోవడం సరిపోతుంది. నేను చేసుకున్న పని డబ్బులతో అలా పిల్లని నేను పెంచుకోవడం అలా జరుగుతుంది అన్నమాట. ఏ ఊరమ్మా మీది? విశాఖపట్నం ఎంఈసీ కాలేజ్. అంటే వాస్తవానికి అంటే అతను పుట్టి పెరిగిన తీరు వీటన్నిటికి కూడా కారణం అవుతుంటుంది. వాళ్ళ తల్లిదండ్రులు వ్యవహరించిన తీరు ఇవన్నీ కూడా. అయితే తల్లిదండ్రులు కూడా నెగిటివ్ గా ప్రవర్తిస్తారు సార్ ఆయన పట్ల. వాళ్ళ తమ్ముడు కాసి అన్ని పాజిటివ్ గా చూస్తారు, ఇతని పట్ల నువ్వు ఎప్పుడు వినవు, వేస్ట్, మీ ఆవిడ కాసి నువ్వు ఆధారపడు, మీ అత్తవారు చూస్తారు, మీ అత్తవారికి ఒక కూతురే కదా అంటారు. మా అమ్మ వాళ్ళు అంటారు, నీ భర్త మంచిగా ఉంటే నిన్ను చూడడం మాకు పెద్ద గొప్ప కదమ్మా, నిన్ను పోషించుకునే తీరు, నీ మాట విని మనకి ఇదే చాలు, ఉన్ని దాంట్లో బ్రతకదామని నువ్వు అంటావు. అతను ఏంటో అందరి దగ్గర ఇగో అయిపోయాను, అందరి దగ్గర ఇన్సల్ట్గా ఫీల్ అయిపోతున్నాను, నేను సంపాదించి చూపించాలి, అటు మీ అమ్మాయిది వద్దు, ఇటు ఏళ్ళది వద్దు, నా కాళ్ళ మీద నేను బతి చూపిస్తాను అని ఇప్పుడు ఒక్కడిగా చాలా సంవత్సరాలు బట్టి తిరుగుతున్నాడు. మా బలవంతంగా మేము పిలిచినా సరే. ఎప్పుడైనా మిమ్మల్ని కొడుతుంటాడమ్మా? మిమ్మల్ని కొడుతుంటాడా? ఉంటాడు సార్. కొడతాడా? వినకపోతే చిరాకు పడతాడు, నా మాట విను, నా మాట విను. కొడతాడా? మిమ్మల్ని కొట్టటం వస్తువులు పగలగొట్టడం విసిరేయటం అని చేస్తాడా? అలా చేస్తాడు సార్. చూడమ్మా, ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని బట్టి అయితే 20 సంవత్సరాలు అతను ఎలా ఉంటే అతను మేనియా లక్షణాలు ఉన్నాయమ్మా. మేనియా అంటారు, అది అనారోగ్య లక్షణం. ఓకే, వాళ్ళ తల్లిదండ్రులు కూడా అతను మేనేజ్ చేయలేని స్థితిలో ఉందంటే అతనికి ఇప్పుడు వచ్చింది కాదు. అతను ఏదో అతని తత్వం అంతే. అటు చాలామంది ఏమనుకుంటారంటే కొంత వాడి వైఖరి అంతే, వాడి లక్షణాలు అంతే, చిన్నప్పటి నుంచి అంతే అని వదిలేస్తుంటారు. తల్లిదండ్రులు కాబట్టి భరిస్తారు కాబట్టి భారీగా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే భవిష్యత్తు ముందుకు వెళ్ళాలంటే ఏదో ఒక పని చేసుకోవాలి. మేనియాలు ఏంటంటే వాళ్ళ స్థాయికి మించి కోరికలు, ఆలోచనలు, ఉద్వేగాలు, ఊహలు ఉంటూ ఉంటాయి. వాళ్ళ ఊహల్లో జీవిస్తూ వాస్తవానికి దూరంగా ఉంటుంటారు. అది మేనియా అని ఒక జబ్బు లక్షణం అమ్మ. వాస్తవానికి జబ్బు అంటే మళ్ళీ మిమ్మల్ని కొడతాడు. అంటే మీరేం చేస్తారంటే, ఓకే నువ్వు మంచి వ్యాపారం చేయాలనుకుంటే, మంచి బిల్డర్గా మారాలనుకున్నావు కదా, ఇప్పుడు ప్రతి విషయానికి ట్రైనింగ్ ఇచ్చి ఇవ్వడానికి ఎన్నో సంస్థలు ఉన్నాయి, కౌన్సిలింగ్ సెంటర్లు ఉన్నాయి అంటూ జబ్బు కోణంలో కాకుండా అతను జీవితంలో ఎలా విజయం సాధించాలో నేర్పడం కోసం కొంతమంది ఇప్పుడు గైడెన్స్ ఇస్తున్నారు. టీవీల్లో, పత్రికల్లో మనం చూస్తున్నాం. అటు వాళ్ళ దగ్గరికి వెళ్తే మనకేమైనా మంచి సలహా దొరకవచ్చు అని చెప్పి అతని జీవితంలో ఎదగటం కోసం సలహా, లేదా మనిద్దరం మరింత బాగా ఉండటానికి, తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించడానికి, డబ్బు సంపాదించే సులభ మార్గాల్లో వెతుక్కోవటానికి మనం ఎవరి దగ్గర గైడెన్స్ తీసుకుంటే బాగుంటుంది, ఎవరి గురువు దగ్గరికి వెళ్తే బాగుంటుందని ఇలా కొంచెం లౌక్యంగా అతనికి మనసుకు నచ్చే విధంగా, మెచ్చే విధంగా మాటలు చెప్పి మాలాంటి వాళ్ళ దగ్గర తీసుకురామ్మా. ఓకే, వాస్తవానికి ఇదివరకు నేను విశాఖపట్నం వచ్చేవాడిని, కానీ ఇప్పుడు మా కుదరకి వైజాగ్ రావట్లేదు. వైజాగ్ ఏరియాలో కూడా కొంతమంది సైకాలజిస్టులు ఉన్నారు. వాళ్ళ పేర్లు వెంటనే నేను చెప్పలేను, కానీ
మీకు అయితే మేము రాజమండ్రిలో అయితే మా క్లినిక్ ఉంది. ప్రతి నెల నేను కానీ నా మిస్సెస్ కానీ రాజమండ్రి వస్తుంటాం. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం చాలామంది రాజమండ్రి వస్తుంటారు. మా ఫోన్ నెంబర్ నోట్ చేసుకోండి, 9390044031, 9390044031. ఆ నెంబర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. మీకు అందుబాటులో ఏమైనా సైకాలజిస్ట్ ఉంటే కలవండి, లేని పక్షంలో మీకు దగ్గరలో రాజమండ్రి ఉంటుంది కాబట్టి వచ్చి కలవండి. ఓకే, తప్పనిసరిగా అతని యొక్క మానసిక స్థితిలో అయితే లోపాలు ఉన్నాయమ్మా. అది మీరు చెప్తున్న దాన్ని బట్టి అది మేనియా లక్షణం. అది కొన్ని మందులు కూడా వాడుకోవాల్సిన అవసరం ఉండొచ్చు. అలాగని డైరెక్ట్గా అతని మందులు వాడికి నాకైనా జబ్బు ఉంది అనుకుంటున్నామని మళ్ళీ కొడతాడు మిమ్మల్ని. కాబట్టి ట్రైనింగ్ పేరు చెప్పి డబ్బులు సంపాదించి సులభ మార్గాలు చెప్తారు అన్న లౌక్ష్యంగా మాట్లాడితే అతన్ని వాళ్ళ దగ్గర తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. తప్పనిసరిగా మీ సమస్యకి పరిష్కారం లభించే అవకాశం ఉంటుంది. అతను మార్చడానికి తప్పనిసరిగా అవకాశం ఉంటుంది. భీమవరం నుంచి కాలర్ వెయిట్ చేస్తున్నారండి. హలో 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 నమస్కారం అండి, మీ పేరు? నా పేరు ఇస్రాయేల్ అండి. ఏం పేరండి? హలో ఇస్రాయేల్ అండి. ఇస్రాయేల్ గారు, ఓకేనండి. చెప్పండి ఇజ్రాయెల్ గారు, చెప్పండి. మాట్లాడండి, మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. హలో వినిపిస్తుంది ఇజ్రాయెల్ గారు, చెప్పండి. నా పేరు ఇస్రాయేల్ అండి. వినిపించింది ఇజ్రాయెల్ గారు, చెప్పండి. 3 నెలల మట్టి నేను ఎదురుపట్టలేదని సరిగ్గా అసలు నేను ఎదురుపట్టలేదు. మానసికంగా కాదు, బాధల్లో ఉంది. ఓకే, టీవీ వాల్యూమ్ అంతేనా, వేరే సమస్యలు ఏమైనా ఉన్నాయా? 3 నెలల మట్టి నేను అసలు ఎదురుపట్టలేదని ఏ పని చేయలేకపోతున్నాను. సరిగ్గా పట్టట్లేదా, అసలు పట్టట్లేదా? అసలు పట్టలేదండి. అసలు మరి డాక్టర్స్ ఎవరైనా కలిసారా? ఎవరికి కలలేదండి. అసలు ఏ పని చేయలేకపోతున్నాను. మాకు క్యాపిటల్ చర్యలు ఎక్కడ అన్నీ ఉన్నాయండి. ఇది అంటే అలా దీర్ఘకాలం బట్టి ఉంటే అది డిప్రెషన్ లక్షణం అండి. అలాగే ముందు మీరు ఏం చేస్తారు, స్వయం పద్ధతులు పాటించండి. అస్సలు పట్టట్లేదండి. కలలేదండి అసలు. మరి 3 నెలల నుంచి నిద్ర పట్టకపోతే మీరు ఏ డాక్టర్ని కలవకండి, ఎర్ర సలహా తీసుకోకుండా ఉండిపోతే ఎట్లా? మీరు ఏం చేస్తారంటే, ఒకటి ఇప్పుడు కరోనా కాబట్టి ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నీ కూడా మూసేసి ఉన్నాయి లాక్డౌన్ మూలంగా. మీరేం చేస్తారంటే ఫస్ట్ స్వయం పద్ధతి ఒకటి పాటించండి. శరీరాన్ని స్టిమ్యులేట్ చేసి, అంటే వ్యాయామం ఏదైనా చేయండి. రోజుకి ఒక 45 మినిట్స్ 1 అవర్. ఓకే, ఉదయాన్నే నిద్ర లేచినట్టునే రాత్రి నిద్రపోయే ముందు, నిద్ర పట్టలేదు కాబట్టి రాత్రి ఈవినింగ్ సాయంకాలం టైంలో అంటే భోజనానికి ఒక గంటన్నర ముందు వ్యాయామం చేయండి. వ్యాయామం చేస్తే అంటే వాస్తవానికి యోగా చేయొచ్చు మీరు. అలాగే మీకు తెలిసిన ఏ వ్యాయామం అయినా సరే అది శరీరాన్ని మొత్తం స్టిమ్యులేట్ చేసేది అంటే శరీరంలో కండరాలని, ఎముకల్ని, నరాలని కదిలించేది అయి ఉండాలి. అటువంటి వ్యాయామం ఏదైనా చేయండి. లేదా మీ ఇంటి చుట్టూరు అంటే బయటికి తిరగడానికి అవకాశం లేదు కాబట్టి మీ ఇంటి చుట్టూరు ఒక 20 రౌండ్లో 30 రౌండ్లో పెద్ద పెద్ద అంగలు వేస్తూ చేతులు ఊపుతూ వాకింగ్ చేయండి. అట్లా వాకింగ్ చేసేటప్పుడు ముక్కుతోటే గాలి పీలుస్తూ ముక్కుతోటే వదలాలి. అట్లా చేస్తూ ఉంటే మీ బాడీలో ఉన్న రోగనిరోధన వ్యవస్థ స్టిమ్యులేట్ అయ్యి మళ్ళీ నిద్ర పట్టే అవకాశం ఉంటుంది. ఒక 21 డేస్ పాటు నేను చెప్పింది చేయండి. లేదా మీరు చదువుకున్న వ్యక్తిగా అయితే యూట్యూబ్లో జాకబ్స్ అండ్ రిలాక్సేషన్ టెక్నిక్స్ అని ఉంటాయి. జాకబ్స్ అండ్ రిలాక్సేషన్ టెక్నిక్, ఆ టెక్నిక్ని ఒక 21 రోజుల పాటు మీరు ప్రాక్టీస్ చేస్తే, లేదా మీకు తెలిసిన యోగా ఎక్సర్సైజ్లు ఏమన్నా మానకుండా రోజుకు 45 మినిట్స్ 1 అవర్ పాటు రోజు చేస్తే తప్పనిసరిగా 21 రోజుల లోపులోనే మీకు నిద్ర పట్టడం మొదలై 21 రోజుల తర్వాత ఆ సమస్య మొత్తం మాయమైపోతుంది. అట్లా చేసినప్పటికీ కూడా మీ సమస్య పరిష్కారం కాకపోతే అప్పుడు తప్పనిసరిగా డాక్టర్ని కలవండి. అది డిప్రెషన్ సూచించే లక్షణం. దాని వల్ల వేరే ప్రాబ్లమ్స్ ఉంటాయి, మీ యొక్క సామర్థ్యాల మీద నెగిటివ్ ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ నేను చెప్పిన పద్ధతులు ఏదైతే చిన్నప్పటి నుంచి మీరు ఏ మందులు వాడుకుని నిద్రపోయారు, మీ తోటి వాళ్ళందరూ నిద్రపోతున్నారు. నిద్ర అనేది సహజమైన లక్షణం. ఆ సహజ లక్షణం డిస్టర్బ్ అయ్యడానికి కారణం ఏంటంటే ఏదో కొన్ని ఇబ్బందుల మూలంగానో, కష్టాల మూలంగా, నష్టాల మూలంగానో నిద్ర పట్టలేదు అనుకో, అరే మనం నిద్ర పట్టలేదు, నిన్న నిద్ర పట్టలేదు, ఇవాళ పడుతుందో కూడా పట్టదో అని మీరు ఇలాగ ఆలోచించారనుకోండి, అది హిప్నోటిక్ సైషన్ లాగా మేమే పనిచేసి అది మీ మైండ్ నెగిటివ్ ప్రోగ్రామింగ్ చేసి నిద్ర పట్టకపోవటం అనేది ఒక అలవాటుగా మారిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి నేను చిన్నప్పటి నుంచి నేను నిద్రపోయాను, ఏ ట్యాబ్లెట్లు వాడలేదు, నిద్రపోవటం అనేది సహజమైన వ్యవస్థ, అలాగే కొన్ని రోజుల్లోనే నేను నిద్రపోగలుగుతాను, అవకాశం ఈ రోజు నుంచి నిద్రపోగలుగుతాను అంటూ మీ యొక్క నిద్రాస్థితి పట్ల పాజిటివ్గా ఆలోచిస్తే, నేను చెప్పిన వ్యాయామాలు కూడా ప్రాక్టీస్ చేస్తే తప్పనిసరిగా మీ నిద్ర సమస్య సంపూర్ణంగా నయమైపోతుంది. కాబట్టి మీరేం భయపడకండి, నేను చెప్పినట్టు చేయండి. రైట్, ఇవాళ అసలు చాలా విషయాలు మాట్లాడుకున్నాం. మేబీ కాలర్స్ అందరూ వాళ్ళ డౌట్స్ అన్ని క్లారిఫై అయ్యి ఉంటాయి. ఫైనల్గా పద్మ గారు ఒక విషయం అడుగుదాం అనుకుంటున్నాను. ఫస్ట్ కాలర్ మనతో మాట్లాడారు, అంటే ఆ నెగిటివ్స్ నుంచి బయటికి రాలేకపోతున్నాను, మేబీ అలాంటి ఆలోచనలు అంటే మర్చిపోలేకపోతున్నాను అంటున్నారు. ఇలా చాలామంది లేడీస్ ఇంట్లో ఉన్న వాళ్ళు బాధపడుతున్నారు. ఫైనల్ అంటే మీ ఒపీనియన్ ఏం చెప్తారు ఫైనల్గా ఇలాంటి వాళ్ళకి? పాజిటివ్ అట్మాస్ఫియర్ వాళ్ళ చుట్టూ క్రియేట్ చేసుకోవాలి. వాళ్ళ చుట్టూ ఉండేది నెగిటివ్ పాజిటివ్స్ 2 ఉంటాయి, కానీ నెగిటివ్స్ 2%